గర్భం దాల్చడం కూడా ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు మీరు గర్భవతి కావడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కానీ గర్భం దాల్చడానికి ముందు మీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త తీసుకోకపోతే గర్భవతి అయ్యే అవకాశం తగ్గుతుంది. దీని వలన తరచుగా బాధ కలుగుతుంది. నిరంతరం ప్రయత్నించినా గర్భవతి కాకపోతే మానసిక ఇబ్బంది కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు గర్భం కోసం ప్రయత్నిస్తుంటే ఈ కథనాన్ని తప్పకుండా చదవండి. చాలామంది జంటలు గర్భం దాల్చడానికి పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే ప్రయత్నం చేయడానికి సరైన సమయం వారికి తెలియదు. గైనకాలజిస్ట్ డాక్టర్ మనీషా మీనా గుప్తా అందించిన సమాచారం ప్రకారం చాలామంది జంటలకు ఈ విషయం తెలీదు. అందుకే వారు గర్భవతి కావడానికి కష్టపడతారు. కేవలం 5 రోజుల సమయం మాత్రమే. గైనకాలజిస్ట్ డాక్టర్ మనీషా మీనా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హుండీలో ఈ విషయాన్ని తెలియజేశారు. మరియు ఆమె ప్రకారం మీరు గర్భవతి అయ్యే అవకాశం మీరు ఎంత సమయం ప్రయత్నిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నెలలో కేవలం 5 రోజులు మాత్రమే మీకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు మీ ఉత్తమ ప్రయత్నాలు చేయాలి. అలాగే గర్భవతి కావడానికి ముందు మీరు సరైన సమాచారాన్ని తెలుసుకోవాలి మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 5 రోజుల సమయాన్ని స్త్రీ యొక్క ఫెర్టైల్ విండో అని అంటారు. మొదటి 3 రోజుల్లో మీ గర్భధారణ అవకాశం పెరుగుతుంది మరియు 4వ రోజు 20% తగ్గుతుంది అని మీరు తెలుసుకోవాలి. ఇది మీ అండం విడుదల తేదీ ద్వారా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు దీనికోసం మీరు మీ అండం విడుదల కాలాన్ని తెలుసుకోవడం అవసరం. ఇది తెలిస్తే మీరు త్వరగా గర్భం దాల్చవచ్చు. బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు మొదట ఈ విషయాన్ని తెలుసుకొని మీ భాగస్వామితో కలిసి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భం దాల్చే అత్యధిక అవకాశాలు ఎప్పుడు? అండం విడుదలకు 3 రోజుల ముందు 27% అవకాశం. అండం విడుదలకు 2 రోజుల ముందు 33% అవకాశం. అండం విడుదలకు 1 రోజు ముందు 41% అవకాశం. అండం విడుదల రోజు 20% అవకాశం. అండం విడుదలైన 1 రోజు తర్వాత 8% అవకాశం. అండం విడుదల ఎప్పుడు జరుగుతుంది? మయో క్లినిక్ ప్రకారం స్త్రీ అండాశయం నుంచి అండం బయటకు వచ్చే ప్రక్రియను ఓవ్యులేషన్ అంటారు. విడుదలైన తర్వాత అండం కేవలం 12 నుంచి 24 గంటలు మాత్రమే ఫలదీకరణం చెందడానికి సిద్ధంగా ఉంటుంది. మీ నెలసరి చక్రం 28 రోజులు అయితే ఓవ్యులేషన్ 14వ రోజు చుట్టూ జరుగుతుంది. ఈ రోజుల్లోనే శారీరక సంబంధం పెట్టుకోవాలని వైద్యులు ఎల్లప్పుడూ మీకు సలహా ఇస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సులభంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలాసార్లు వైద్యులు తెల్లవారుజామున శారీరక సంబంధం పెట్టుకోవాలని కూడా సలహా ఇస్తారు. ఎందుకంటే